స్వాగతం నీతోనే జీవితం ఓ ప్రేమ స్వాగతం నీతోనే జీవితం ఇలా నన్ను వీడక ఉంటే చాలు తోడుగా నీవు చీరగా నేను వేడుగా ఓ ప్రేమ నా గుండెపై నీ సంతకం ఎలాగా చేరినది ఇంటి మరీ నీవన్నది గురారి అంతే మరీ ప్రేమన్నది చిత్రాలు చేసినది నీ చూపే తాకెనుగా వెలుగులందుని పుణ్యమిలా అందించమంది ప్రేమ స్వాగతం నీలకనే కోరిందిని గురుల నా జీవితం పూరించక అందించవా లేతని అదరం జయకంటే మోగెనుగా శుభమస్తను దీవెనగా మీరు మన సంత నిండిపోగా ప్రేమ స్వాగతం నీతోనే జీవితం ఇలా నన్ను వీడక ఒక్కసారి తోడుగా ఓ ప్రేమ ఓ ప్రేమ అశోక్ అండ్ విజయ్ సగర్వంగా సమర్పించు పినపట్టి రెబల్స్ రామయ్య జడ్జ్ సమయాలు భోజనం దానయ్య సుబ్బయ్య మెమోరియల్ వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం అన్న శ్రీ మేరీ మాత స్వాగతమయ్యా శ్రీ యేసునాథ స్వాగతం సుస్వాగతం మాకు శుభలలో శాంతి పండగ
ఈ దీవులు మాకు ఈ శోధలలో శాంతి పండుగ అడుగు జాడలందైక మత్తముగా అడుగు జాడలందైక మత్తము నడిచెదమమ్మ త్రివేణి మాత స్వాగతం సుస్వాగతం పగసీవలి మాకు రక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా పగసీవలి మాకు దీక్షగా ఈ చిరునవ్వులే మాకు రక్షగా విరతము నిన్నే మదిలో నిలుపుచు విరతము నిన్నే మదిలో నిలుపుచు హరించదము కళ్ళను కళ్ళు స్వాగతం సుస్వాగతం స్వర మాధుర్య విమోచన గురి రాణి వీణ స్వరగిరి స్వర మాధుర్య విమోచన గురి నవరస రంజని నాట్య భంగి నవరస రంజని నాట్య భంగి పొంగుచు ధరాలి స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ శ్రీమేరి మాత స్వాగతమయ్యా శ్రీ యేసునాథ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసుడికే శ్రీ మేరీ మాతకే శ్రీ యేసుక్రీస్తుకే పినపాటి విజయబాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా పినపాటి రెబెల్స్ రామయ్య జార్జ్ సామ్యూయలు భోజనం మెమోరియల్ నాట్య మండలానికి సర్దార్ సర్దార్ ఈ మగాళ్ళంతా ఇంతే, పెళ్ళ ఉన్నా డ్యూటీలంటూ తిరుగుతుంటాడు. వారం రోజులైంది వెళ్ళి, అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో, కనీసం ఏలక తింటున్నాడో లేదో. చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని సగమై జరిగే సంసారం జతగా గడిచే జాగారం పరువపు పరిమళమల్లుకున్నది చిగురాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని
కానిందంటే కాకబట్టి మళ్ళొస్తాలు చీవాడంటూ సింగరాలు చిక్కానంటే సిక్కమంతా వెళ్ళొస్తాలు చొక్కా కంటే సింధురాలు రావే తల్లి అంటే రాదు బోలా లేవే లేదు చాశీల అత్తే ఇత్తే వచ్చి అబ్బలాల పుట్టించొద్దు అతి మూల మూల ఎదవియ మధువై రుచుగడిగే మదిలో గదిలో శృతి పెరిగే మనసులు కలిసిన మాఘమాసంలో చిరురాగు చిలక పలికి చ ఎటు రమ్మని అది ఇమ్మని అందాలకి కౌగిళ్ళల్లో కర్పూరాలు దంతా తెచ్చి తాంబూలాలు నచ్చేవన్నీ గిచ్చంగానే మందారాలు బయటల్లో నా తంబురాలు బావా బావా నీతో బంతులాట ఒళ్ళో వస్తాను తిరువంగ తోట అమ్మా నాన్న ఆట ఆడుకుంటా అమ్మా అబ్బా తగ్గనంట మనసే అడిగే మధుమాసం సొగసే కడిగే హేమంతం మిస మిస వయసున మీగడొస్తుంటే చిరునాకు చిలక పలికి ఇటు రమ్మని అది ఇమ్మని ప్రియ గౌరవంక అడిగే ఎటు రమ్మని ఏదిమ్మని సగమే జరిగే సంసారం జతగా గడిపే జాగారం పరువపు పరిమళమల్లుకున్నదిలే అయ్యా రమ్య రమ్య ఏమండి వచ్చేసారా హ్మ్. ఎన్ని రోజులు అవుతుందండి మిమ్మల్ని చూసి అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది. అవునండి నేను హట్ అయ్యాను. అయినా నేను వచ్చేసాక ఇంకా ఎందుకు కోపం? ఈ కోపం తగ్గాలంటే ఏం చేయాలో మరి. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. ఆ, అబ్బబ్బా ఆ అబ్బాయి గారు మంచి మూడ్లో ఉన్నారే. ఏమిటో నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. ఏంటండి ఇది? బాబు, ఎలా ఉన్నారా? చదువుతున్నా బాగా? హలో ఓకే ఓకే సరే అలాగే వస్తున్నా. బాబు నువ్వు రెడీ అయ్యి. ఏమండి ఏమైంది? మొన్న జరిగిన బాబు గారి అరెస్ట్ తర్వాత రాష్ట్రం మొత్తం అల్లకొల్లమైంది. అక్కడ జనాల్ని కంట్రోల్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ఇన్ని రోజులు రాకుండా అక్కడే ఉన్నాం. మళ్ళీ వెంటనే రమ్మని ఫోన్ కాల్ వచ్చింది. మీరు వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే వెళ్ళిపోతారా? వద్దండి. తెలుసుగా రమ్య, నీకు నా డ్యూటీ అంటే ఎంత ఇష్టం. ఆ ఎముడే దిగి వచ్చి నీకు డ్యూటీ కావాలా, నువ్వు కావాలా అంటే నాకు డ్యూటీయే ముఖ్యం అని చెప్తాను. యూనిఫామ్ అంటే అంత పిచ్చి నాకు.
నాకు తెలుసండి మీకు డ్యూటీ అంటే పిచ్చని. మీరు ఎంత గొప్ప ఆఫీసరో నాకు బాగా తెలుసు. ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా కొంతమంది రాజకీయ నాయకుల మాట వినాల్సిందే. అలాంటప్పుడు డ్యూటీకి అన్యాయం చేస్తున్నానని నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను. బాధపడకండి, నేనున్నా కదా, మీరు డ్యూటీకి వెళ్ళండి. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇంత సిన్సియర్ గా క్రిమినల్ ని పెట్టి బొక్కలో వేస్తున్నాను. ప్రతి మగవాడి జీవనక ఒక ఆడది ఉందంటారు. అందరి జీవితంలో అలా ఉందో లేదో తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం ఒక దేవత ఉంది. నువ్వే. అబ్బో, అబ్బాయి గారు మాటలు బాగానే నేర్చారే. ఏంటనే నిన్ను చూస్తుంటే అలా వచ్చేస్తున్నాయి మాటలు. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటాకెట్టుకున్న సందామామావే. గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందామామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుకువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను. గోదారి గట్టు మీద రామసలకానే, గిపెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే. చీచీ చేసి కేలేని మొగుడు కారంటాయ్, లై గొయ్ 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 అంటూ మీదికి రాకుండా. గంపిడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపా తిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాల తిన్నా, పగెట్టి పడుకోరే కుక్కల్లాగా మీ వాళ్ళు. ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు. పెళ్ళయ్యే సన్నాళ్ళే అయినా కానీ వస్తారు, తగ్గేదే లేదంటూ నా పక్కనకే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటా కట్టుకున్న సందామామావే. Hey, hey, la 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 la, hey, 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 la 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 la. కొత్తకేమో కన్నే కొట్టింది, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పింది. ఈ మాత్రం ఇంతే ఇస్తే సంతే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం పోనేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా. ఏమన్నాడు శివను వెళ్ళి ఎప్పుడో అవకాశం, ఎంచక్కాల బాగుంది చుక్కలాకాశం. అయ్యో సోసీలారా బాగుండే నీ సహకారం, ముద్దుతో పెద్ద నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసలకానే, లా లా లా, నీ జంట కట్టుకున్న
Cheers. Era moquera. Moquera. కానిస్టేబుల్ కానిస్టేబుల్ చదువుకోమని పంపిస్తే తాగి ప్యాకెట్లు ఆడతావా? బారానే ఇంటికి. రమ్య, ఏమైంది? ఏంటండి ఏమైంది? వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? స్కూల్ ఎగ్గొట్టి చెడు తిరుగులు తిరుగుతూ పేకట తాగుడు తాగుతున్నాడు. అయ్యో తెలియక చేసుంటారు, వదిలేయండి. తెలియక కాదు చేసింది, అంతా తెలిసే చేశాడు వీడు. ఈడు ఇలా ఎందుకు తయారయ్యాడు నాకు అర్థం కావట్లేదు. అసలు వీడిని ఎవరు బాబు నువ్వు? సిద్ధువా? నీకు ఎవరు లేరా? అదేంటి ఎవరు లేకపోవటం ఏంటి? అక్కడ ఏం చేస్తాడు అక్కడ నుండి? అనాథవా? అయితే నిన్ను దారిదీసి నేను తెచ్చుకుంటాను, నాతో వస్తావా? అయితే ఇక్కడ నుంచి నీ పేరు మారుస్తున్నాడు. ఇక్కడ నుంచి నీ పేరు సర్దార్. అడిగితే సర్దార్ అని చెప్పుకో. ఇందహర్సు చీర కస్తే చంద్రవదన చీర వస్తే చుక్కలకి ఏ పలుకొచ్చిందంట, సూర్యుడికి ఏ కులుకొచ్చిందంట. చీర కట్టి చంద్రవదన చీర వస్తే చుక్కలకి పలుకొచ్చిందంట.
స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను ఏం చేయలా వలా విసిరితే విలా విలా నలా కదిలితే హల్లా గులా మై నేమ్ ఇస్ బెల్లా బిగ్ ఫర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిల్లా మై నేమ్ ఇస్ బెల్లా బిజిలీ బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా ఎన్నిక రావాలి, అందరూ ఎన్నిక రావాలి, కూర్చోండి వచ్చి. నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను ఏం చేయలా వలా విసిరితే విలా విలా నలా కదిలితే హల్లా గులా మై నేమ్ ఇస్ బెల్లా బిగ్ ఫర్ సర్దార్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన లాబొరేటరీ డెవలప్ చేయడానికి పొరుగు దేశాలతో అన్ని సెటిల్మెంట్ చేసుకుని వస్తున్నాను బాబా. నాకు కూడా వయసు అవుతుంది. ఆ ల్యాబ్లు కానీ నువ్వు సొంతం చేసుకుని పిల్లలకి చాలా మంచి పనులు చేయి. బాబా, ఇంతటి సంతోష వార్త నాకు చెప్పినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. బాబా, నీ రుణంకి ఒక పార్టీ ఎంజాయ్ చేసుకుంటాను. ఓకే బాస్, డన్. ఎంత సుఖమిదో మనోహర చింత సుఖమిది పాలేలుడా ఇలాలసా చేరవే అభిసారిక చాలనే తగదురా ఎంత సుఖమిదో మనోహర జంత సుఖమిది పిలిచింది దరిద్ర ప్రియ సఖీ యా సోహం కరుణి సొగసు జోడించే తనువుని తాపంతో రగులు తనువుకి మనసు సకలం నీదేగా ఎంత సుఖమిదో మనోహర
అత్యంత సుఖమిది ప్రియంవదా. నీ ప్రియ రూపం చెలి సుఖసారు ఇలా సతికిపో. నీలోని సగముతో నాలోని సగమే కలగంచు. కేలిలో ఆనందం తెల్లిరియని. తెలుసా వదనా ఇది ఏనటి వేద. ఎంత సుఖమిదో మనోహర. అత్యంత సుఖమిది ప్రియంవదా. హలో గీత, నీకోసం తిరగని చోటంటూ లేదు. బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటావు కదూ. నా ముఖం అలసట నీకు అంత స్పష్టంగా కనపడుతుందా గీత? ఏది ఒకసారి అద్దంలో చూసుకో తెలుస్తుంది. నీ మనసు కంటే మంచి మొత్తం ఎక్కడ దొరుకుతుంది? ఏది ఒకసారి చూడండి. నా మనసులో మాత్రం నీ ప్రతిబింబం లేదులే. నువ్వు నాకు ఎదురుగా ఉంటే బింబాలు ప్రతిబింబాలతో పనేముంది? అది సరే కానీ ఇంత ఎర్లీగా పార్క్ వచ్చావు, మరి కాలేజీ నామం పెట్టేశాను. ఏలుకో నాయక రసించానా ఇలాగా. ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండకన్నైన పడనీకా. ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. ఏలుకో నాయక రసించానా ఇలాగా. ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా. ఈ
గుట్టుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తుంటా నిప్పండిన సరసన అవసోపాల తాపాలు చల్లార్చన ఎలుకో నాయక రసించాయినాక ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపి మునిగిపోగా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథా సుకుమారం సోలిపోగా కవ్వించి కయ్యమాపగా సఖి భారం పంచుకోరాదా చీరా చిలియ సంపద ఒత్తొత్తు అంటానండి నిధులిస్తుంటే నీ జంట సయ్యంట చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రసించాయినాక ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు కాస్తాయి ఇంకా ఎండకన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక అబ్బా బావా ఏంటి అల్లరి? మరదలని మనసు పడుతుంటే అల్లరి ఆవకాయ అంటావేమిటి? ఓహో బావగారు సరసలాడడానికి వచ్చారా? మరి నువ్వు ఇక్కడికి వచ్చింది నీకోసం మాత్రం కాదులే. ఈనాడు కాపోయినా ఏదో ఉన్నాడు నా దారిలోకి రావాల్సిందానివే, నాతో ఆ 3 ముళ్ళు వేయించుకోవాల్సిందాన. అది కలలో కూడా జరగదు బావా. ఇలానే జరిపించి తీరుతాను. బావా గీత, నీకు ఇంకా అర్థం కాలేదా నా మాట? ఎంతో కాలంగా నీతో ఈ మాట చెప్పాలని, నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఆశపడతాను. చూడు బావా, వరమని దేవత దగ్గర వేడుకోవడం ఈ ఎడారిలో నీళ్లు కోసం ప్రయత్నించడమే అవుతుంది. గీత, నువ్వెలా అంగీకరించవో చూస్తాను. నీ విక్రమ్ నమ్మితే ప్రాణం ఇస్తాడు, అలా జరిగితే ప్రాణాలు తీస్తాడు, అంతే కదా. ఈ విక్రమ్ ఈనాటి వరకు కోరి వచ్చిన ఏ అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఎదురు దెబ్బతీయడం నా చరిత్రలో లేదు. ఎదురు దెబ్బలే కాని గుండెల దెబ్బలు తినుండవు కదా. గీత, అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు విక్రమ్? నువ్వు కల్పనకు చేసిన అన్యాయం ఏంటో నేను తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్పమంటావా? నా మీద చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పి ఉంటారు. ఎవరిది కట్టు కదా? నువ్వు కల్పనని ప్రేమించి మోసం చేసింది కట్టు కథ కదా. ఆమెను పెళ్ళానని గర్భవతిని చేశావు. ఆ తర్వాత ఆమెని వదిలేసింది కట్టు కదా. ఇవన్నీ కాకుండా ఆమె ఈ ఘోరాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇది కట్టు కదా. ఏది కట్టు కదా? నేను ఎవరో మోసం చేయలేదు. కబుర్లు చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించొద్దు. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు బాబు.
జరిగిన అన్యాయాన్ని నేను నిలదీయడానికి వచ్చాను అంతే. గీత తాడును తెయ్యే వరకు లాగొద్దు. హ, దారం తెగితే అటు ఒడ్డుకో ఇటు ఒడ్డుకో వెళ్తావు, కానీ నువ్వు బలా కాదు, రెండు పడవల మీద కాలేసావు. అగ్ని అగ్నితో ఆడుకోవాలని ప్రయత్నించొద్దు. చూడు బావా, అగ్ని పవిత్రమైంది, దాంతో నిన్ను పోల్చుకోకు. ఈ విక్రమ పరక్రమానికి ఈనాటి వరకు ఎదురంటూ లేదు. అందులోనూ నీలాంటి అందమైన ఆడపిల్ల మరిస్తే సహించలేను. పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకుని మనసు పాడు చేసుకోక దిక్కులు మనకున్న పెళ్లికి ఒప్పుకో. పెళ్లి పేరు చెప్పగానే అయిపోతాను అనుకున్నావా? కలపలాగానే అమ్మాయికురాలను అనుకున్నావా బావా? నీ పేరు గీతని, నీ రాత నా చేతిలో ఉంది, బాగా తెలుసు. తెలుసుకున్నావు కదా, ఇక వెళ్ళు మరి. తనది కాదనదేండి నాశనం చేయండి వదిలిపెట్టడు ఈ విక్రమ్. మరదలమని ఎన్ని మాటలన్నా ఉపేక్షించాను. అరవరిచిన నీ అందాన్ని, పువ్వుకర మెత్తనాన్ని, సుందర వదనాన్ని పెట్టను. ఆగు బావా, ఇంకొకసారి అడుగు ముందుకేసి నన్ను తాకావో మర్యాదగా ఉండదు. ఇంతదాకా వచ్చాక మర్యాదకే మనులు తావులేదు. మనసు పడ్డాను, మక్కువ తెచ్చుకున్నాను. బాగానే కసిరి కొట్టావు, ఫలితం అనుభవించు. ఇక్కడ మా ప్రతివతం ద్రౌపదిలో అరిచి కేకలు పెట్టిన నిన్ను ఆదుకునే కృష్ణ పరమాత్ముడు ఎవడో లేడు. ఆగో, ఎవరా నువ్వు? నీ బాబునే. ఏమిటా తలతెక్క సమాధానం? తిక్కరేగిన ఇలాంటి కొడుకుల్ని తైతక్కలాడించాలంటే ఎంతకన్నా మంచి సమాధానం మరొకటి లేదనుకుంటగా. అనవసరంగా మా విషయాలు తల చూస్తున్నాం మిస్టర్. తల విరిసి ఎక్కువగానే ఉంది మిస్టర్. గీత తాగే ముందు నా చేయి తప్పరుచుగా ఉంటుంది. నువ్వంతటి మగాడివా? మగాలకే మునగాన్ని కొత్తమ్మ సింహాన్ని. అయితే కాసుకో. సరైన సింహం తగల ముందు ప్రతి వాటికడు మగాడేరా. దమ్ముంటే చూసుకో. ఇప్పుడు చెప్తున్నా విను. నా పేరు రాజేష్, గీత కాబోయే భర్తను. ఒకసారి గీత వైపు కన్నెత్తి చూసావా, ఖబర్దార్, నీ గుండెల్లో నిద్రపోతా. లేడీ కాలు లెక్కదు చిక్కేది కాలం వచ్చి. ఈ క్రమ కత్తి కట్టిన వాడు ఎవరైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, వాడి కథ ముగిసిపోవాల్సిందే. ఈ రాజేష్ ముందు నీ ప్రగలభాలు కలగానే మిగిలిపోవాలరా. పరువు పోక ముందు ప్రాణాలను అరచేతులు పెట్టి నువ్వు వచ్చిన దాన్ని వెళ్తే మంచిది. గీత ఈనాడు కాకపోయినా ఏదో ఉన్నాడు. ఈ అడ్డుకోవాలని విషయాలను తొలగించి నేను నాదాన్ని చేసుకుంటాను. వస్తా. రాజేష్, మనం పాముతో పగబెట్టుకున్నామేమో. వాన పాములు మనల్ని చేస్తే గీత. ఇంతకీ ఆ విలన్ గారు ఎవరు చెప్పలేదు? అతను మా మేనత్త కొడుకు. ఓ, వరసకి బావన్నమాట. అవును రాజేష్, ఒక్కగానొక్క కొడుకు కదా అని మా అత్త మామయ్య ఎంతో గారభంగా పెంచారు. కానీ వాళ్ళు పోయాక వాడు ఆస్తినంతా సొంతం చేసుకొని జలచాలు చేస్తూ అమ్మాయిలందరినో మోసం చేశాడు. ఇదన్నమాట ఆ ప్రభుత్వ నిజ స్వరూపం. ఈ మొక్క ముందే చెప్పుంటే 4 అదనంగా తగిలిచ్చేవాడినిగా. చాలు బాబు, ఇప్పటికే తల తిరుగుతుంది. సరే గాని గంట క్రితం వస్తానన్నావు, ఇప్పుడా రావడం? సారీ గీత, వాటం వచ్చినట్టుంది. రాదా మరి? నా ఈ ఆలస్యానికి కారణం ఏంటో చెప్పమంటావా?
నీ కథలకేమి నేను కరిగిపోన్లే. మై డియర్ గీత, నీ పుట్టినది కనుక ఎంతో విలువైన ప్రెజెంటేషన్ తీసుకొచ్చా. తెల్ల కాగితమే కదా, నాకేం అక్కర్లేదు. అదేమిటి మంత్రి పదం ఇవ్వని ఎమ్మెల్యేలా అంత దూరం వెళ్ళిపోయావు? పిచ్చి గీత, ఈ కాగితంలో ఏముందో నీకు తెలుసా? తెలీదు. ఇది మామూలు కాగితం కాదు, ఎన్నో సంవత్సరాల తరబడి నేను చేసిన కృషి ఫలితం. ఇందులో మనం వెలకట్లేంత నిధి ఉంది. నిదా? అవును, రామగిరి అడవుల్లో రాజగిరి కొండ ప్రాంతంలో మొఘల సామ్రాజ్యానికి చెందిన నిధి నిక్షేపాలు దాగి ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలియక ఎందరో ఆపదలు పాలయ్యారు. పూర్వతత్వ పరిశోధనలో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను నేను. ఆ అడవిలోకి వెళ్ళటానికి మార్గాన్ని కనుక్కున్నా. రాజేష్, నువ్వు చెప్పేదంట నిజమేనా? నిజం గీత, ఎందరికో చక్కని ఎవరికో దిక్కుని ఆ రత్న మణిమాణిక్యాలను స్వాధీనం చేసుకుని పట్టడన్నానికి నీళ్లు నీడకి నోచుకుని పేదలకు పంచి పెడతా. వాళ్ళ మండే గుండెల్లో కాలే కడుపులి ఓ వేద తీరుస్తా. స్వార్థరహితమైన నీ ఆశయం గొప్పది రాకేష్. అది తప్పకుండా నెరవేరుతుంది. నీలాంటి నిస్వార్థమైన ప్రేమ పుట్టికి ఇల్లాలి కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గీత, రాజేష్, Listen to sound, sing the song. There is one boy, one girl with one heart, one beat. Check it, let's go, let's go. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే చూసి వంగిపోయాను నీకు 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 లొంగిపోయాను ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ముగ్గురా? ఇంకొకరెవరు? అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ, ఇష్క్, లవ్, కాదల్ కాదల్ కాదల్. నువ్వు సింగల్, అరే నేను సింగల్. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. బుగ్గలు చూశాను, పిల్ల బుగ్గలు చూశాను, ఆ బుగ్గలు నాలో రేపుతున్న అగ్గిని చూశాను. చూసి బుగ్గైపోయాను నీకు 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 బుగ్గైపోయాను. ఏంటేంటేంటేంటి మళ్ళీ చెప్పు. అరే ముగ్గురైనా ఇద్దరమే ఒక్కరయ్యాము. ఆ ఒక్కలైతే
you're wonderful, beautiful, colorful, joyful, full. రాజేష్, నువ్వు లేకుండా ఒంటరిగా నేను అస్సలు ఉండలేను. నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి? అడవిలోక? అవును. అక్కడ ఎన్నో సింహాలు, పులలు, క్రూరముగలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఉండగా నాకెందుకు భయం? నీకంత ధైర్యం ఉంటే సరే, కానీ గీత, మనం వెళ్తానికి కొంత డబ్బు కావాలి. ఎంత కావాలి? దారి ఖర్చులకు 10,000 అన్నా కావాలి. ఓ, అంతే కదా. మా నాన్నగారు నా పెళ్లికని. నేను అడిగింది 10 పైసలు కాదు గీత, 10,000. మా నాన్నగారు నా పెళ్లికని నా పేరు మీద 20,000 వేశారు. వాటిలో 10,000 తీసుకొని వస్తాను. పెళ్లి డబ్బు తీస్తావా? నా కాబోయే మొగుడికి కట్నంగా ఇస్తున్నాను. మాటలు బాగానే నేర్చావు. అంతా తమరి చలువే. గీత, మనం వెళ్ళేదాకా ఈ మ్యాప్ నీ దగ్గరే ఉంచు. అలాగే రాజేష్. ఎందుకని? ఏమి లేదు, నేను ఈ రాష్ట్రానికి అనుకున్నట్టు కొందరు దుండగులు నన్ను వెంటాడుతున్నారు. ఈ మ్యాప్ను కాజేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నన్ను నీడలా వెంటాడుతున్నారు. రాజేష్, మనం వెళ్ళడానికి దారి ఖర్చులకి డబ్బు తీసుకొస్తాను. సరే, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు. అలాగే గీత, వెళ్ళిరా. గీత, నీకు ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? శత్రు వల్ల ప్రయాణం నాకు ఏ ఆపదైనా రాజేష్ ముంచుకు వచ్చింది అనుకో, అలాంటి సమయంలో మన జాగ్రత్త అంటే మంచిదే కదూ. రాజేష్, ఏమిటి పిచ్చి మాట? మన మంచి కోసమే చెప్తున్నా గీత. నేను ఎక్కడ ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, నన్ను కాపాడగలిగాడు ఒక్కడే జగన్. ఏంటి? జగనా? అవును, శ్రేయం కోసం ప్రాణమిచ్చే నా ప్రాణమిత్రుడు జగన్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? కోయంబత్తూర్ జైల్లో. ఏంటి? జైల్లో ఉన్న వ్యక్తి నిన్ను కాపాడతాడా? అవును, జైల్లోనే. మనుషున్న మనిషిగా మృగం లాంటి ఈ సమాజంలో వింత చేతులు చూడలేక తన ఆశని ఆశయాలను చంపుకుని ఎవరో చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు నా జగన్. జైల్లో ఉన్న ఖైదీ నిన్ను రక్షిస్తాడా? నా కోసం కంచి గొడవలే కాదు, కటకడలు సైతం బద్దలుకొట్టుని వస్తాడు నా జగన్. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అతని సిద్ధాంతం. రాజేష్, నీవేమిటో ఊహించుకో. రాజేష్, నువ్వేదో ఊహించుకొని మనసు పాడు చేసుకుంటున్నావు. నేను క్యాష్ తేగానే మరొకటి చేయాలి. అలాగే గీత, వెళ్ళిరా.
తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన వదిలిచ్చినవా